హాయ్ ప్రశాంత్ గారు. ఒక్క నిమిషం అండి. ప్రశాంత్ గారు ఒక 2 minutes అండి. ప్రశాంత్ గారు జస్ట్ 1 second అండి. లీవ్ పెట్టే కదండి ఇంటర్వ్యూకి వచ్చారు. నేను అదే చెప్పానండి, ఎస్కలేషన్ ఉంది, లాగిన్ కమ్మన్నారు. ఒక్క సెకండ్ అండి. ఎవడా మేనేజర్? హలో ప్రశాంత్ కేమ్ టు రాటర్స్ ఇంటర్వ్యూ, బై. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. అయ్యో నా ఉద్యోగం పోద్దండి. ఇప్పుడు కాకపోయినా రేపైనా పోవాల్సిందే కదండి. సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఇప్పుడు లేపేస్తున్నారు కదా. అదేంటండి, మా ఉద్యోగాలు పోతే మీకు సంతోషమా? సంతోషం అంటారు ఏంటండి, ఫ్యాక్ట్ కదా. రోజుకి ఈ కంపెనీలో 5,000 ఉద్యోగాలు పోయినాయని, ఆ కంపెనీలో 10,000 ఉద్యోగాలు పోయినాయని వార్తల్లో వస్తూనే ఉన్నాయి కదా. అంటే అది రోజు కొన్ని వేల మందిని హైర్ కూడా చేస్తున్నారండి. ఫైర్ చేస్తే మాత్రమే చెప్తారు, హైర్ చేస్తే ఎవరు చెప్పరు. హైరింగ్ ఫైరింగ్ రెండు ఉంటాయి సాఫ్ట్వేర్ అన్నాక. అయ్యో, ఇంత ఇంగ్లీష్లో ఇంత సోడబుడ్డి కళ్ళద్దాలు ఏంటండి? మీకు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయండి. మెడ నొప్పి, నడుము నొప్పి, విటమిన్ డి డెఫిషియన్సీ, కిడ్నీలో స్టోన్స్, B12 డెఫిషియన్సీ, ఇలా చాలా ఉన్నాయండి. మీకు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. ఇన్ని హెల్త్ ఇష్యూస్ పెట్టుకుని అసలు జాబ్ ఎలా చేస్తున్నారండి బాబు? ఈఎంఐలు కట్టాలి కదండి. హాస్పిటల్ బిల్లులు బాగానే కట్టాల్సి వస్తుందేమో కదండి. అది ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుంది. కానీ నేను సాఫ్ట్వేర్ జాయిన్ కాగానే బయాలజీ స్టూడెంట్ అయిపోయానండి. నాకు చాలా మెడిసిన్స్ కూడా తెలుసా అండి. ఓ, జాబ్ రాగానే 4 రాళ్ళు వెనకాల వేసుకుంటారు అనుకుంటే మీరు 4 రాళ్ళు కిడ్నీలో వేసుకున్నారనమాట. అసలు సాఫ్ట్వేర్ ఆఫీసులు చూడడానికి భలే అందంగా ఉంటారండి. పెద్ద పెద్ద అద్దాల మేడలు, ఇంకా లోపల క్యాఫెటేరియాలు, టీటీ టేబుల్స్, స్నూకర్లు, జిమ్లు, ఇలాంటివి చాలా ఉంటాయి కదండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇవన్నీ ఉంటాయి కానీ మాకు టైమే ఉండదండి. అవునండి ప్రశాంత్ గారు, సాఫ్ట్వేర్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారంట కదా. బాగున్నారని తగులుకుంటే మొదట్లో బాగానే ఉంటదండి. ఏదైనా తేడా వచ్చిందనుకో హరాస్మెంట్ కేసులు, HR కి కంప్లైంట్లు, పోలీస్ స్టేషన్ల కేసులు, ఉన్న ఉద్యోగాలు ఊడవీకుడు, ఇలా ఉంటదండి సాఫ్ట్వేర్ అమ్మాయిలు బ్రేకప్ చెప్తే. అదేంటండి బాబు, అసలు నమ్మలేకపోతున్నాం. నువ్వేంటి, నేనే అనుకోలే. మా HR వారంలో 4 రోజులు పోలీస్ స్టేషన్కే పోయిస్తుందండి ఈ కేసుల గురించి. ఏది ఏమైనా అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇచ్చే ఫెసిలిటీస్, పే స్కేల్స్, టూర్స్, ఆన్ సైట్లు బాబా భలే ఉంటాయండి. మీరు మర్చిపోతున్నారండి, వీటితో పాటు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, విటమిన్ డెఫిషియన్సీ, కిడ్నీ మళ్ళీ ఆ లిస్ట్ చదవకండి ప్లీజ్. మీకు వినడానికి ఇబ్బందిగా ఉంది, మేము రోజు భరిస్తున్నామండి అవన్నీ. కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. అవునండి ప్రశాంత్ గారు, మనలో అనమాట సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి కట్టాలు బాగానే వస్తాయంట కదా. అంత కట్నంతో వచ్చే వాళ్ళ బాడీ లాంగ్వేజ్లు, డిమాండ్లు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసా? కావాలంటే ఆన్లైన్ లో వెతకండి, తెలుస్తుంది వాళ్ళ కథలన్నీ. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అవునండి, మొన్న ఇలాగే వేధింపులు వద్దండి, అది వినడానికి చాలా బాధగా ఉంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? అవునండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో బాసిజం బాగా ఉంటుందంట కదండి. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని చాలా టార్చర్ పెడతారంట. ఎంతసేపటికి టాస్క్ ప్రాజెక్ట్ టైంకి కంప్లీట్ అయిపోవాలి అంటారు, కానీ సరైన ఫెసిలిటీస్ ఇవ్వరంట, టైం ఇవ్వరంట. నిజమేనా? పొలిటీషియన్లు కూడా చేయనంత పాలిటిక్స్ చేస్తారండి సాఫ్ట్వేర్ వాళ్ళు. పాలిటిక్స్ ఒకటే కాదు, ఈగోలు, సర్కైజము, శాడిజము అన్నీ ఉంటాయండి. అసలు ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు ఉంటే దీన్ని సాఫ్ట్వేర్ అని ఎవరన్నారండి? అక్కడే అందరు పడిపోతున్నారు. పేరుకి మాత్రమే సాఫ్ట్వేర్, రియాలిటీ మొత్తం రాడ్డే. అందుకే మిమ్మల్ని రాడ్ టాక్స్ కి ఇంటర్వ్యూకి పిలిచాం. అవునండి, సాధారణంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, అది ఇది అని ఉంటాయి కదా. ఇంతకీ మీదే షిఫ్ట్? మాకు షిఫ్ట్ టాప్ ఆడ మార్నింగ్ షిఫ్ట్ వచ్చినోడు నైట్ షిఫ్ట్ తో పాటు లాగౌట్ చేస్తాడు. నైట్ షిఫ్ట్ తోడు మళ్ళీ నెక్స్ట్ డే లాగిన్ టైం కి లాగౌట్ చేస్తాడు. అలా ఉంటది. ఛీ, ఇదేం బతకండి బాబు. ఆ మాట మాత్రం అనొద్దండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎంత మందిని బతికిస్తాడో తెలుసా అండి? షాపింగ్ మాల్లు, బ్యాంకులు, హాస్పిటల్లు, ఈ కామర్స్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీలు, పని మనుషులు, కేర్ టేకర్లు, వంటలోళ్ళు, స్కూళ్ళు, కాలేజ్లు, ట్యూషన్లు, ఇవన్నీ కాదు అందరికి నార్మల్ ప్రైజులు. సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రం బ్యాండ్ ఎక్కువ. ఓ, 21st సెంచరీ కార్మికులు, శ్రామికులు మీరన్నమాట. శ్రామికులు, కార్మికులు కాదండి, బర్రెల్లా ఉంటది మా పరిస్థితి. ఇంత గడ్డేసి పాలు వెండుకున్నట్టు ఇంత జీతం వేసి ఎవడు పడితే ఆడు EMIలు వెండుకుంటున్నారు. ఇది రియలైజేషన్. అసలు మీరు ఇన్ని చెప్తున్నారు కానీ ప్రపంచంలో ఎవ్వడికి లేని ఫెసిలిటీ మీకుందండి.
వర్క్ ఫ్రమ్ హోమ్. హ్యాపీగా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. మీకు షాకింగ్ స్టాటిస్టిక్స్ చెప్పనా, వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయ్యాకే డివోర్స్ రేట్ పెరిగింది. ఇంతకు ముందు పని ఒక దగ్గర ఇల్లు ఒక దగ్గర ఉండేది, అప్పుడు భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉండేవాళ్ళు, కనీసం ఆ గ్యాప్ అన్న మిగిలేదు. సో వాళ్ళు ఏమంటారు, వెయిట్ చేస్తుండే ఒకరి కోసం ఒకరు, సో ఆ బాండింగ్ పెరుగుతుండే. ఇప్పుడు అది కూడా లేదు, రెండు ఒకటే దగ్గర అయ్యేసరికి ఏం చేయాలని అర్థం కాక కొట్టుకొస్తున్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్. అయన్నొద్దు పాయింట్కి రా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అటు హోమ్ లో టార్చరు, అటు ఆఫీస్ లో టార్చరు. ఇంత టార్చర్ ఉన్నా మీ చుట్టూ బానే ఉందండి. నేను ఏదో బ్యాచులర్ కాబట్టి ఈ మాత్రం మిగిలిందండి. నా కొలీగ్స్ ని ఇంతమందిని చూశానండి, వర్క్ ఫ్రమ్ హోమ్ లో కింద నుంచి ప్లేట్ ఇచ్చి ఉల్లిపాయలు ఉలవమంటదండి. ఇంకో కొలీగ్ అయితే 2 నిమిషాలు బ్రేక్ దొరికింది కదా, టీ తాగుదామని చెప్పి ఇలా టీ కప్ ఇలా పట్టుకుంటాడండి. అక్కడ బాత్రూమ్ నుంచి సౌండ్ వస్తుంది, నాన్న నా ముడ్డెండిపోతుంది కడగడానికి రా అని చెప్పి. అది కాదు సరే, అక్కడ పెళ్ళామేమో నేను వంట చేస్తున్నా కదండి మీరు వెళ్ళి కడగండి అని అంటది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అయ్యో మరి కడిగొచ్చేటప్పటికి టీ చల్లారిపోతుంది కదండి. ఆ సిచ్యువేషన్ లో మళ్ళీ వేడి చేసి ఇచ్చిన తాగలేంలేండి. మీరు బ్యాచిలరే కదండి, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే హ్యాపీగా ఉంటుంది అనుకుంటా. మంచిగా పక్కగా బీరు పెట్టుకొని కూడా పని చేసుకోవచ్చు. ఏమంటారు? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నేను చెప్తా వినండి. పక్కింట అంటేమో క్యాబ్ బుక్ చేయమంటది, తాతనేమో బస్ స్టాండ్ లో డ్రాప్ చేయంటాడు. మా అపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎలక్ట్రీషియన్ వచ్చిండు, ప్రశాంత్ నువ్వు పోయి నిలవడు అని అంటారు. ఇంకా మా ఇంట్లో అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేయగానే డెలివరీ యాప్స్ అన్ని తీసేసారండి. డెలివరీ చార్జెస్ పడితే ఎందుకు ప్రశాంత్ నువ్వు వెళ్ళిరా అని చెప్పి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇన్ని కష్టాలా? అసలు మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి బెస్ట్ మూమెంట్ అంటే సంతోషకరమైన క్షణం అనేదే ఉండదా అండి? శాలరీ పడ్డదని మెసేజ్ వస్తుంది కదండి, ఆ 5 సెకండ్స్ హ్యాపీగా ఉంటామండి. మరి 6th సెకండ్ నుంచి ముందు ఏ ఈఎంఐ కట్టాలి, తర్వాత ఏ ఈఎంఐ కట్టాలని నడుస్తుంది బ్రెయిన్ లో. దండం రా దూత. ఎట్లుంటది మరి మనతోని?